హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మా ఇంట్లో స్పెషాలిటీ ఏమిటంటే గోధుమ రవ్వతో ఉప్మా చేశాను. వెజిటేబుల్స్ అన్నీ వేసి చేశాను. చాలా బాగా వచ్చింది. అది మీ అందరికీ తెలిసిందే. ఒకటికి 2 కప్పుల నీళ్ళు పోసి తెలిసిందే, కానీ ఇది చాలా పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. దీని ఇంగ్రీడియంట్స్ కానీ టెక్స్చర్ కానీ అన్నిటిలోనూ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్లస్ చల్లారిపోయినాక కూడా ఇది చాలా మెత్తగా, చాలా స్మూతీగా ఉంటుంది. ఇది పొడి పొడిగా కూడా ఉంటుంది. ఫస్ట్ నేను చిన్న గోధుమ రవ్వను తీసుకున్నాను. ఒక బాణీలో నెయ్యి వేసుకొని ఆ గోధుమ రవ్వని వేయించుకుంటూ ఉన్నాను. ఇది బాగా తెలుపు రంగులోకి వచ్చేంత వరకు దీన్ని మనం వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాన్ని పక్కకు తీసుకొని మళ్ళీ ఒక బాణీ పెట్టేసి దాంట్లో ఆయిల్ పోసుకుందాము. అందులోకి మినపప్పు, శనగపప్పు, పల్లీలు ఇవన్నీ వేసి కొంచెం మరీ ఎర్రగా కాకుండా కొంచెం వేయించుకుందాం. అది వేయించుకుంటే మనం తింటుంటే మన పంటికి కరకరలాడుతుంటే చాలా చాలా బాగుంటుంది. దాంట్లోకి జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసి ఇందులో పల్లీలు కూడా వేసేద్దాం. ఆ తర్వాత ఉల్లిగడ్డ, కరివేపాకు ఇవన్నీ ఒకదాని వెనకాల ఒకటి వేద్దాము. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాను. ఇక్కడ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసాను. నేను అందులోకి వేసి మూత పెట్టేసుకున్నాను. తర్వాత కలిపేసి దాంట్లోకి క్యారెట్, బీన్స్ ఇవి వేసి మళ్ళీ కలిపేసుకున్నాను అన్నట్టు. కొంచెం ఇవి కూడా వీటి ఫ్లేవర్ పోయేంత వరకు వేయించుదాం. ఇవి వేయించితే కొంచెం నూనెలో వేయించితే కొంచెం బాగుంటుంది, టేస్టీగా వస్తుంది అన్నట్టు. అందుకని నేను ఒక 5 minutes వరకు వేయించాను. తర్వాత నేను వేసుకున్నది ఏంటంటే ఫ్రోజన్ గ్రీన్ పీస్. మీరు కనుక అవి తీసుకుంటే పచ్చి బఠానీలు తీసుకున్నట్లయితే వాటిని ఉల్లిగడ్డతో పాటే వేసేయండి. సో టమాటా తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చేసాను మూత పెట్టేసి కొద్దిసేపటి వరకు. ఇప్పుడు నేను మీకు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తాను. అదేంటిదంటే నేను ఇందులోకి కొంచెం చింతపండు రసం ఒక టేబుల్ స్పూన్, ఎక్కువ వేయదు. ఎక్కువ వేస్తే పులుపు వస్తుంది. జస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి కలిపేసి ఆ చింతపండు అనేది ఇందులోకి ఈ వెజిటేబుల్ చింతపండు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. లెమన్ తోటి కూడా ట్రై చేశాను, కానీ అంత టేస్ట్ రాలేదు. చింతపండు లెమన్ ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. చింతపండుది కొంచెం చాలా బాగా వచ్చింది. ఇంకా అందులో పసుపు వేసుకొని ఇప్పుడు నేనేం చేశానంటే వాటర్ తీసుకున్నాను. 1 కప్పు రవ్వ తీసుకున్నాను కదా, ఆ 1 కప్ తోటి 2 cups వాటర్ తీసుకొని అందులో ఇంకా కొంచెం ఎక్స్ట్రా వాటర్ తీసుకున్నాను. అది కూరగాయల కోసం అన్నట్టు. వెజిటేబుల్స్ కూడా ఉడకాలి కదా, మనం జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అవి సరిగ్గా ఉడకాయి. కాబట్టి అది గోధుమ రవ్వ కాబట్టి కొంచెం టైం పడుతుంది. మన నార్మల్ ఉప్మా కంటే గోధుమ రవ్వకి ఎక్కువ నీళ్ళు పీల్చుకుంటుంది. కాబట్టి కొంచెం ఎక్కువ పోసుకున్నాను అందులోకి. ఇంకా రవ్వ వేసేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకున్నాను. జస్ట్ ఒక్కసారి ఓపెన్ చేస్తే సరిపోతుంది అంతే. ఎక్కువసేపు ఏమి ఉంచాల్సిన అవసరం లేదు. దానికి అదే అయిపోతుంది. ఇంకా చాలా పొడి పొడిగా ఉంటుంది. ట్రై చేయండి. మీరు ఒకవేళ కారం కనుక ఎక్కువ తినరు అనుకుంటే అవాయిడ్ చేయండి పచ్చిమిర్చిని, బెటర్.
చిన్న పిల్లలకి పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా క్యారెట్, బీ బీన్స్ ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా ఇష్టంగా తింటుంటారు. కొంతమంది క్యారెట్ తినరు కదా! అట్లాంటి వాళ్ళకి చిన్నగా కట్ చేయండి. చిన్నగా కట్ చేస్తే ఏమైతుందంటే వాళ్ళు కూడా తినేస్తారన్నట్టు ఈజీగా. ఇందులోకి పచ్చడి ఏ పచ్చడి అంటే మామిడికాయ పచ్చడి, లెమన్